ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ విశాఖ ఏజెన్సీలో పర్యటిస్తారు. దత్తత గ్రామం పెదబడులో అరకు వ్యాలీతో పాటు చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. పెదలబుడు పంచాయతీ పరిధిలోని పానిరంగిని గ్రామ సభలో పాల్గొంటారు. దీపం పథకం కింద గిరిజనులకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేస్తారు. ఆ తర్వాత గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి అరకు వ్యాలీ వెళ్లి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మియాపూర్ భూ కుంభకోణం కేసులో నిందితులకు బెయిలా కస్టడీనా అనేది ఇవాళ తేలిపోనుంది. పార్థసారథి, పీబీఎం శర్మను తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వాదించారు. ఇప్పటికే రికార్డులన్నీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, పోలీస్ కస్టడీ అవసరం లేదని, పైగా బెయిల్ ఇవ్వాలని వాదిస్తూ వచ్చారు నిందితుల తరపు న్యాయవాదులు. దీనిపై ఇవాళ నిర్ణయం ప్రకటించనుంది కోర్టు. మరోవైపు నిందితులపై కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో దాఖలైన స్క్వాష్ పిటిషన్ పైన ఇవాళ విచారణ జరగనుంది. మియాపూర్ భూ కుంభకోణంపై ఇవాళ గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు టీటీడీపీ నేతలు. ఆక్రమణలకు గురైన భూమిని నిన్న పరిశీలించిన నేతలు భూముల యాజమాన్య హక్కులు ప్రభుత్వం వద్ద ఉన్నాయని ఆరోపించారు. ఆ విషయాన్ని వెలుగులోనికి రాకుండా సర్కార్ అడ్డుకుంటోందంటూ విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే అతి పెద్ద భూ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించింది టీడీపీ. ఏపీ ఇండస్ట్రీస్ అడిషనల్ డైరెక్టర్ సురేష్ బాబు అక్రమాస్తుల 100 కోట్లకు రీచ్ అయ్యేలా ఉన్నాయి. హైదరాబాద్ లో 5 చోట్ల, కర్నూలు, విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లలో మొత్తం 8 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేశారు ఏసీబీ అధికారులు. ఇప్పటి వరకు 40 కోట్ల రూపాయలకు పైగా అక్రమ ఆస్తుల్ని గుర్తించారు. 6 ఫ్లాట్లు, కిలో బంగారం, 3 కిలోల వెండి, 14 లక్షల నగదు, 9 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్లు వెలుగు చూశాయి. గుంటూరులో బావమరిది పేర ఒక ఫ్లాట్, జిల్లాలో మరో 2 ఫ్లాట్లు, పిడుగురాలలో భారీ ఆస్తులు, కర్నూలు జిల్లాలో 25 లక్షల విలువైన సాగు భూమిని కనుగొన్నారు. సురేష్ బాబును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ అధికారులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. హైదరాబాద్ లో అర్ధరాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉరుములు మెరుపులతో వాన పడింది. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, కోటి, అమీర్పేట్, కూకట్పల్లి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో రాత్రి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, గుంటూరు, కాకినాడ, అన్నవరంలో వర్షాలు పడడంతో ఉపశమనం చెందారు ప్రజలు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో భారీ ఈదురుగాలులు వర్షం భయభ్రాంతులకు గురిచేశాయి. పామర్రు మండలంలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. తాటి చెట్టు విద్యుత్ తీగలపై పడ్డంతో పామర్రు మండలంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో గంటల తరబడి శ్రమించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఒంగోలులో గాలివాన బీభత్సం సృష్టించింది. హోరు గాలి, ఉరుములు, మెరుపులు, వాన నగరవాసుల్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈదురుగాలుల ధాటికి భారీ వృక్షాలు సైతం కూలిపోయాయి. హోర్డింగులు విరిగిపడ్డాయి. కలెక్టర్ బంగ్లాలో చెట్టు కూలింది. ఒంగోలు తహసీల్దార్ కార్యాలయంపై చెట్టు కూలడంతో పాక్షికంగా భవనం ధ్వంసమైంది. ఏబీఎం కాలేజీ కాంపౌండ్ లో ఓ ఆధ్యాత్మిక సదస్సు కోసం ఏర్పాటు చేసిన టెంట్లు, షామియానాలు కుప్పకూలాయి. రేకులు ఎగిరిపడ్డాయి. విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో నగరంలో కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 4 గంటల పాటు నగరంలో కరెంటు లేక జనం అల్లాడిపోయారు. అడగకపోయినా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి ఎందుకు మద్దతిస్తామని ప్రకటించారో చెప్పాలని జగన్ ను ప్రశ్నించారు మంత్రి కాల్వ శ్రీనివాసులు. అనంతపురంలో బీసీ ఉద్యోగుల భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష పార్టీ మాట్లాడట్లేదని రాహుల్ ఆరోపించిన తర్వాతే జగన్ నోరు విప్పారన్నారు. కేసుల నుంచి బయటపడేందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి జగన్ మద్దతిస్తున్నారని ఆరోపించారు కాల్వ శ్రీనివాసులు. విశాఖపట్నంలో టీడీపీ నేతలు 1,00,000 ఎకరాల భూములను కబ్జా చేశారని ఆరోపించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. భూ కబ్జా వ్యవహారంలో మంత్రి గంటా శ్రీనివాసరావు సహా పలువురు టీడీపీ ఎమ్మెల్యేల పాత్ర ఉందన్న ఆయన ఈ గ్యాంగుకు మంత్రి నారా లోకేష్ లీడర్గా ఉన్నారని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలిపెట్టబోమని, ఈ భూ కబ్జా వ్యవహారంపై దర్యాప్తు జరిపించి దోచుకున్న సొమ్మునంతా రికవరీ చేస్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క. తెలంగాణలో పగ్గాలు చేపట్టి 3 ఏళ్లైనా ఇంతవరకు హామీలు అమలుకు నోచుకోవట్లేదని ఆరోపించారు. టీఆర్ఎస్ ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజల్ని మోసం చేసిందని విమర్శించారు మల్లు భట్టి విక్రమార్క. కేజీ టు పీజీ, దళితులకు 3 ఎకరాల భూమి పథకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
మూడేళ్ల పాలనలో దేశం అభివృద్ధి చెందిందన్నారు కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. రాహుల్ కామెంట్స్ ను తప్పుబట్టిన మంత్రి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎన్డీఏ హయాంలోనే జరుగుతుందన్నారు. 7 ముంపు మండలాలను ఏపీలో విలీనం చేసింది మోడీ ప్రభుత్వమేనన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన నియోజకవర్గ వైసీపీ ప్లేనరీలో రసాభాసగా జరిగింది. మాజీ మంత్రి బాలినేని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సమావేశంలో వైసీపీ మరో వర్గానికి పిలుపు వెళ్లలేదు. దీంతో చీరాల ఇన్ఛార్జ్ బాలాజీపై గురుగా ఉన్నారు రెండో వర్గానికి చెందిన నేతలు. ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు కర్నేటి ప్రసాదం ఆధ్వర్యంలో 10 మంది కార్యకర్తలు ప్లేనరీకి హాజరవుతుండగా బాలాజీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదాలు తోపులాటలు జరిగాయి. కర్నూలు జిల్లా మంత్రాలయంలో వైసీపీ ప్లేనరీ సమావేశాలు ఘనంగా జరిగాయి. ఎంపీ బుట్ట రేణుక, జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. తొలుత పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు వైసీపీ నేతలు. వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగట్లేదని విమర్శించిన బుట్ట రేణుక 2019 ఎన్నికల్లో జగన్ ఖచ్చితంగా సీఎం అవుతారని జోస్యం చెప్పారు. నవనిర్మాణ దీక్షల పేరుతో టీడీపీ సర్కార్ హడావిడి చేస్తోందని ఆరోపించారు వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని పాలసముద్రంలో జరిగిన వైసీపీ ప్లేనరీలో పెద్దిరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు నారాయణస్వామి, రోజా పాల్గొన్నారు. చంద్రబాబు వైఫల్యాలను ఎండగడుతూ ప్లేనరీలో పలు తీర్మానాలు చేశారు. 600 హామీలిచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని విరుచుకుపడ్డారు పెద్దిరెడ్డి. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో 4వ రోజు నవనిర్మాణ దీక్షలో పాల్గొన్నారు హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. పేద ప్రజల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. కాపులకు న్యాయం చంద్రబాబు ద్వారానే సాధ్యమన్నారు ఆయన. కాకినాడ ఎంపీ తోట నరసింహం, పతిపాడు ఎమ్మెల్యే పరుపుల సుబ్బారావు నవనిర్మాణ దీక్షలో పాల్గొన్నారు. ఏపీ ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించే స్థితిలో లేరన్నారు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. ప్రజల్ని మరోసారి మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు ఆయన. అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన 4వ రోజు నవనిర్మాణ దీక్షలో పాల్గొన్నారు ప్రభాకర్ చౌదరి. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పన జరుగుతుందన్నారు. 3 ఏళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన చంద్రబాబు వచ్చే 2 ఏళ్లు ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టాలనే దానిపై దృష్టి సారించారన్నారు. నవనిర్మాణ దీక్షలో రాష్ట్ర ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు మంత్రి నారాయణ. ప్రకాశం జిల్లా పర్చూరు ఎంపీడీఓ ఆఫీసు ఆవరణలో నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయించారాయన. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, 24 గంటల విద్యుత్, చంద్రన్న బీమా, సబ్సిడీ రుణాలు, కార్పొరేషన్ రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత టీడీపీ సర్కారుదేనన్నారు నారాయణ. పేదల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమన్నారు ఏపీ పౌర సరఫరాల మంత్రి పత్తిపాటి పుల్లారావు. రేషన్ షాపుల్లో ఇచ్చే సబ్సిడీని కేంద్రం రద్దు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చక్కెర, కందిపప్పు, మినపప్పును సబ్సిడీపై పేదలకు అందించేందుకు విధి విధానాలు రూపొందిస్తోందన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో నవనిర్మాణ దీక్షలో పుల్లారావుతో పాటు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర పాల్గొన్నారు. ఏపీ రాజధాని ప్రాంతంలో తుళ్లూరులో నవనిర్మాణ దీక్ష నిర్వహించారు తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్. ఈ సందర్భంగా బాలింతలకు బేబీ కిట్లు, చంద్రన్న బీమా లబ్ధిదారులకు బీమా మొత్తాన్ని అందజేశారు. డిజిటల్ లావాదేవీలు నిర్వహించిన వారిని సెల్ ఫోన్లను ప్రోత్సాహక బహుమతులుగా అందజేశారు. విజయనగరం జిల్లాలో నవనిర్మాణ దీక్షలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షల్లో ఉద్యోగులు, ప్రజలు పాల్గొంటున్నారు. పార్వతీపురం, విజయనగరం, గజపతి నగరం, ఎస్కోట, చీపురుపల్లి నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొని దీక్షా ప్రతిజ్ఞలు చేయించారు. నెల్లిమర్లలో జరిగిన నవనిర్మాణ దీక్షలో మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్డీఓ సమావేశ భవనంలో జరిగిన నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సూర్యనారాయణతో పాటు పలువురు టీడీపీ నేతలు నవనిర్మాణ దీక్షకు హాజరయ్యారు. ధర్మవరంలో సిమెంట్ రోడ్లు, అండర్ డ్రైనేజీ రోడ్ల మరమ్మతులు, రిజర్వాయర్ల నిర్మాణానికి ఎన్నెన్ని కోట్లు ఖర్చు చేస్తున్నది వివరించారు నేతలు. అనంతపురం జిల్లా కదిరి ఆర్డీఓ ఆఫీసులో 4వ రోజు నవనిర్మాణ దీక్షలో ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చాంద్ బాషా,
ప్రజలకు సంక్షేమ పథకాలను తెలియజేయాలని కోరారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోనికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత అధికారులు, ఉద్యోగులదేనన్నారు మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్. రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎంకు అండగా నిలవాలంటూ పిలుపునిచ్చారు ఆయన. బ్యాక్ టు న్యూస్. ఒంటరి మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఉమ్మడి మహబూబ్నగర్ జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్. ఒంటరి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గద్వాల ఆర్డీఓ ఆఫీసులో ఒంటరి మహిళలకు పింఛన్లు పంపిణీ సందర్భంగా ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో చైర్మన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు మహిళలు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేశారు ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. గాంధీలో ఓపీ, వైద్య పరీక్షల కేంద్రాలకు వెళ్లిన మంత్రి రక్త నమూనాలను పరిశీలించారు. వైద్య పరీక్షలన్నీ ఒకే చోట జరిగే విధంగా నూతన భవన సముదాయం నిర్మించేందుకు స్థలాన్ని చూశారు. ఓపీ బ్లాక్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో గాంధీ భవన నిర్మాణ నమూనాను పరిశీలించారు. కొత్తగా అత్యాధునిక వైద్య పరికరాలు అమర్చుకునేందుకు వీలుగా భవనాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో అన్నదాతలకు ఎకరా భూమికి 4,000 రూపాయల సబ్సిడీ ఇస్తామన్నారు దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా శ్రీపురంలో కొలువైన శ్రీ రంగనాయక స్వామి, గోదాదేవి ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి స్వామివారి కళ్యాణం తిలకించారు. రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ మొదట ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. ఆలయ భూముల అభివృద్ధిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించిన ఇంద్రకరణ్ రెడ్డి యాదాద్రిని తిరుమల క్షేత్రంతో సమానంగా తీర్చిదిద్దుతామన్నారు. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఓ టీడీపీ కార్పొరేటర్ వీరంగం సృష్టించారు. తన డివిజన్పై నిర్లక్ష్యం చూపుతున్నారంటూ మున్సిపల్ కమిషనర్ మూర్తి ఎదుట టీడీపీ కార్పొరేటర్ ఉమామహేశ్వరరావు ఆగ్రహంతో ఊగిపోయారు. చెప్పు తీసుకొని కొట్టుకున్నారు. కార్పొరేటర్ తీరుతో అక్కడున్న వారంతా నిర్ఘాంతపోయారు. అంతరిక్ష చరిత్రలో ఇస్రో సరికొత్త అధ్యాయం ఆవిష్కరించింది. భారత సత్తాను మరోసారి ప్రపంచానికి చాటింది. ఇస్రో జిఎస్ఎల్వి మార్క్ 3D1 ప్రయోగం విజయవంతమైంది. జీశాట్ ఉపగ్రహాన్ని రాకెట్ విజయవంతంగా కక్షలోనికి ప్రవేశపెట్టింది. ఇస్రో చరిత్రలో అత్యంత బరువైన ఉపగ్రహం ఇదే. జీశాట్ 19 ఉపగ్రహం బరువు 3,136 కిలోలు. సరిగ్గా 16 నిమిషాల 20 సెకండ్లలో భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తున భూస్థిర కక్షలోనికి ఉపగ్రహం చేరగానే ఇస్రో శాస్త్రవేత్తల సంబరాలు మిన్నంటాయి. ఇస్రో చరిత్రలో ఇది చిరస్మరణీయ విజయం. గత ప్రయోగాల కంటే ఇది భిన్నమైంది. దాదాపు 18 ఏళ్ల పాటు ఈ ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు శ్రమించారు. ఈ విజయంతో ఇక భారత అంతరిక్ష వాణిజ్యంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. రాకెట్ ప్రయోగాలకు ఇస్రో ఓ వేదికగా మారిపోతుంది. ఇప్పటి వరకు కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రయోగాలకు భారత్ ఇంతవరకు ఇతర దేశాలపై ఆధారపడింది. కానీ ఇప్పుడు మన ఉపగ్రహాలే కాదు, ఇతర దేశాల భారీ ఉపగ్రహాలను ప్రయోగించే అవకాశం మనకు దక్కింది. కడప డీఈఓ కార్యాలయం ఎదుట రాయలసీమ విద్యార్థి యువజన సంఘం నేతలు 48 గంటల నిరాహార దీక్ష చేస్తున్నారు. విద్యా హక్కు చట్టాన్ని అన్ని పాఠశాలల్లోనూ అమలు చేసేలా డీఈఓలు చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేపట్టారు. ప్రైవేటు విద్యా సంస్థలు విద్యను వ్యాపారంగా మార్చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం కూడా కార్పొరేట్ స్కూళ్లకు వత్తాసు పలుకుతూ సర్కారీ స్కూళ్లను మూసివేస్తోందని విరుచుకుపడ్డారు. కొత్త డిఎస్సి నోటిఫికేషన్ కు ముందే పాత డిఎస్సి అభ్యర్థులకు టీచర్ ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకుంది. దశల వారీగా వివిధ నిరసనలు చేపట్టిన ప్రభుత్వం స్పందించలేదంటూ పాత డిఎస్సి క్వాలిఫైడ్ టీచర్స్ అసోసియేషన్ ఆందోళనను ఉధృతం చేయనుంది. ఇందులో భాగంగా ఈ నెల 10న ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. 1998, 2002, 2008, 2012 డిఎస్సి అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది ఉన్నారని, రిక్రూట్మెంట్ లేక నిరాశతో 15 మంది చనిపోయారని అసోసియేషన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. 3 జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల బదిలీ కౌన్సిలింగ్ ప్రక్రియ కడపలో రాత్రి పొద్దుపోయేదాకా కొనసాగింది. తొలుత జరిపిన కౌన్సిలింగ్ లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఉద్యోగులు ఆందోళనకు దిగడంతో మరోసారి కౌన్సిలింగ్ చేపట్టారు అధికారులు. అయితే ఆలస్యంగా ఆరంభం కావడంతో రాత్రి 10 గంటలు దాటినా కొలిక్కి రాలేదు. దీంతో చంటి బిడ్డల తల్లులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. కనీసం మంచినీటి సదుపాయం కూడా కల్పించలేదని ఆందోళనకు దిగారు. ఓవైపు రోజంతా ఎండవేడి, మరోవైపు ఆకలి దప్పులు తాళలేక ఇబ్బందులు పడ్డారు.
8 నెలల బాలుడికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేయించేందుకు దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు తల్లిదండ్రులు. చిన్నారి కొడుకు లివర్ ఇవ్వడానికి సిద్ధపడ్డ తండ్రి ఆపరేషన్ ఖర్చు భరించే స్థితిలో లేడు. సెక్యూరిటీ గార్డుగా పనిచేసే మనోజ్ కుమార్ తన 8 నెలల కొడుకు సుశాంత్ ఆరోగ్యం కోసం దాతల సాయం అర్థిస్తున్నాడు. ఆపరేషన్ కు 25 లక్షలు, మందులకు 5 లక్షలు అవుతుందని బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ చెప్పడంతో ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. బ్యాక్ టు న్యూస్. ఏలూరు ఎంపీ మాగంటి బాబు తనయుడు వివాదంలో చిక్కుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం అంకన్నగూడెంలో మాగంటి బాబు తనయుడు రామ్జీ వీరంగం సృష్టించారు. స్పీడ్ గా కారు డ్రైవ్ చేస్తూ బైకును ఢీకొన్నాడు రామ్జీ. గ్రామస్తులు అడ్డుకోవడంతో వారితో దురుసుగా ప్రవర్తించాడు. ఖాదీ కార్పొరేషన్ పేరుతో నిధులు ఇస్తామంటూ ప్రజాప్రతినిధులని బురుడి కొట్టించబోయి కటకటాల పాలయ్యాడో యువకుడు. టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఫిర్యాదుతో బాలాజీ అలియాస్ దేవరకుమార్ అనే యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. తెనాలికి చెందిన బాలాజీ మహబూబ్ నగర్ జెడ్పీసీఓ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీనంటూ ఫోన్లు చేశాడు. ప్రధానమంత్రి కృషి యోజన పథకం కింద 2 కోట్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చాడు. ముందుగా తనకు 10% ఇవ్వాలని కోరాడు. వడ్డీల ఖాకీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ కరీంనగర్ ఏసీబీ కోర్టు తిరస్కరించింది. అక్రమ ఆస్తుల కేసులో మోహన్ రెడ్డి 3 నెలల క్రితం అరెస్ట్ అయ్యాడు. అప్పటి నుంచి బెయిల్ కోసం పిటిషన్లు పెట్టుకుంటూనే ఉన్నాడు. మరోవైపు మోహన్ రెడ్డిపై ఇటీవలే 3 కేసులు నమోదయ్యాయి. పీడీ యాక్ట్ కింద మోహన్ రెడ్డిపై కేసులు నమోదు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలులో ఓ మెడికల్ స్టూడెంట్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలులోని నరసింగరావుపేటకు చెందిన జయసాయి కృష్ణ అనంతపురం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతూ సెలవులకు ఇటీవలే ఇంటికొచ్చాడు. తిరిగి కాలేజీకు వెళ్లేందుకు అనంతపురం బస్ ఎక్కిన జయసాయి కృష్ణ కాసేపటికే శివారులో బస్సు దిగిపోయాడు. కార్బైడ్ ఫ్యాక్టరీ దగ్గరున్న రైల్వే ట్రాక్ పైకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు మరణంతో తల్లిదండ్రులు రోధిస్తున్నారు. చదువు అంటే ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్నాడని రైల్వే పోలీసులకు చెప్పారు సాయి కృష్ణ తల్లిదండ్రులు. సంగారెడ్డి ఎస్ఐ లక్ష్మారెడ్డిపై బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది భార్య జ్యోతి. తనకు తన కుమారుడికి భర్త నుంచి ప్రాణహాని ఉందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. 2013లో లక్ష్మారెడ్డికి తనకు పెళ్లి జరిగిందన్న బాధితురాలు కొంతకాలంగా తన భర్త ప్రవర్తన బాగాలేదని ఆరోపించింది. వివాహేతర సంబంధాలు పెట్టుకుని తనను వేధిస్తున్నాడని, ప్రశ్నిస్తే కత్తులు, రివాల్వర్ చూపించి బెదిరిస్తున్నాడని బాలల హక్కుల సంఘానికి కంప్లైంట్ చేసింది. జాతీయ అథ్లెటిక్ క్రీడాకారిణి శిరీషపై కొందరు వ్యక్తులు దాడి చేయటాన్ని రాష్ట్ర బాలల హక్కుల సంఘం ఖండించింది. వరంగల్ జిల్లా కమలాపూర్ మండలానికి చెందిన శిరీష ఇంటి స్థల వివాదంలో తనపైన, తన కుటుంబ సభ్యులపైన స్థానిక నేత సాంబయ్య అనుచరులు దాడి చేశారని ఆరోపించారు. కమలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. సాంబయ్య కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని వాపోతున్న బాధితురాలు తక్షణం కేసు నమోదు చేసి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతపురం రూరల్ పరిధిలోని కృష్ణమరెడ్డిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామ సమీపంలో ఉన్న చెక్ డ్యాంలో ఈతకు వెళ్లిన 2 చిన్నారులు మృత్యువాత పడ్డారు. 5 చిన్నారులు చెక్ డ్యాంలో ఈతకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చెక్ డ్యాంలో ఈత కొడుతున్న సమయంలో ఊపిరాడక 10 ఏళ్ల ప్రవీణ్, 11 ఏళ్ల వినీత్ తుదిశ్వాస విడిచారు. స్థానికులు కాపాడే యత్నం చేసినా వృధా ప్రయత్నమే అయ్యింది. కృష్ణా జిల్లా నూజివీడిలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. 5 బెట్టింగ్ రాయుళ్ల నుంచి 2 ల్యాప్టాప్లు, 14 సెల్ ఫోన్లు, 11,000 నగదుతో పాటు కారు, 2 బైక్లు సీజ్ చేశారు. విసన్నపేటకు చెందిన నిందితులు వేమన, శేషగిరిరావు, శ్రీను, మహేశ్వరరావు, మహేష్ బాబు నూజివీడ్లో ఓ ఇంటిని అద్దెకి తీసుకుని ఆర్గనైజింగ్ బెట్టింగ్లు నిర్వహిస్తున్నారని తెలిపారు పోలీసులు. ఇంటిని అద్దెకిచ్చిన కిరణ్ పరారయ్యాడు. అతని కోసం గాలింపు చేపట్టారు. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లాలో రెడ్ శాండిల్ స్మగ్లర్లను అరెస్టు చేశారు తిరుపతి అర్బన్ పోలీసులు. తిరువళ్లూరు జిల్లా తిరువెక్కాడు గ్రామంలో దాడులు నిర్వహించిన పోలీసులు విదేశాలకు తరలించడానికి గోడౌన్లో అక్రమంగా నిల్వ చేసిన 5 టన్నుల బరువున్న 114 ఎర్రచందనం దొంగల్ని సీజ్ చేశారు. గోడౌన్లో ఉన్న 2 స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఓ లారీని కూడా సీజ్ చేశామన్నారు అర్బన్ ఎస్పీ జయలక్ష్మి. సీజ్ చేసిన రెడ్ శాండిల్ విలువ ₹1 కోటి పైనే ఉంటుందని అంచనా వేశారు.
మీర్పేట పోలీసుల నిర్వాకం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నిన్న రాత్రి ఓ వేడుక నిర్వహించుకుని దానిలో భాగంగా బారాత్ ఊరేగింపు నిర్వహించారు. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు సౌండ్ తగ్గించమని చెప్పారు. దీంతో బంధువుల్లో పెద్దవాడైన సురేష్ కుమార్ పోలీసులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. 5 నిమిషాల్లో సౌండును ఆపేస్తామన్నారు. అయినా వినిపించుకొని ఓ పోలీసు అతన్ని వెనక్కు నెట్టారు. దీంతో నేల మీద పడ్డ సురేష్ కుమార్ అక్కడికక్కడే పడి ప్రాణాలు విడిచాడు. సురేష్ కుమార్ గతంలో ఫైర్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వ్యక్తి కావడంతో తాను చెప్తే వింటారేమోనని పోలీసులను 10 నిమిషాలు టైం ఇవ్వమని అడిగాడు. కానీ అతడి మాటలను వినిపించుకొని ఓ కానిస్టేబుల్ సురేష్ ను బలంగా నెట్టడంతో కింద పడిపోయాడు. కింద పడిన అతన్ని అదే వాహనంలో అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ దారిలో కారును వదిలేసి వెళ్లిపోయారు పోలీసులు. చేసేదేమీ లేక ఆ వాహనాన్ని సురేష్ కుటుంబ సభ్యులే తీసుకొచ్చారు. ఇదంతా చూస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఖలీద్ మాత్రం ఏం చేయలేదు. చివరికి తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. జరిగిన తప్పును తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు దిగి వచ్చారు. ఒక దశలో బంధువులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. తన తండ్రి చావుకు పోలీసులే కారణమని, ఇప్పుడు హాస్పిటల్లో తమకు బాడీని అప్పగించడానికి పోలీసులకు ఈ చావుకు ఎలాంటి సంబంధం లేదని ఒక లెటర్ రాసి ఇవ్వాలని పోలీసులు డిమాండ్ చేస్తున్నారని వాపోతున్నారు కుటుంబ సభ్యులు. మొత్తం మీద పోలీసులు దురుసుగా ప్రవర్తించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. సినిమాలపై జీఎస్టీ తగ్గించకపోతే తాను చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకుంటానని కమల్ హాసన్ వ్యాఖ్యానించడంపై ఘాటుగా స్పందించారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. మీడియాను ఉపయోగించుకుని కేంద్రాన్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేయవద్దని వార్నింగ్ ఇచ్చారు. జీఎస్టీని త్వరలోనే అమలు చేయనుండడంతో ప్రతి అంశానికి ప్రాముఖ్యత ఇచ్చామన్నారు జైట్లీ. గతంలో వినోద పన్ను 29.1% ఉండేదని, కానీ ఇప్పుడు జీఎస్టీలో దాన్ని 28% తగ్గించామని చెప్పారు.